పండితురాజు వారి మీద కొన్ని రకాలైనటువంటి అపప్రదలు, కొన్ని రకాలైనటువంటి కల్పనలు కొన్ని ఉన్నాయి. అవన్నీ వాస్తవాలు కాదు. వాటన్నిటి యొక్క నిరాకరణ చేస్తూ పండితురాలు సర్వోత్కృష్టమైనటువంటి గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం గలవారు అని చెప్పడంలో ఆయన మనసు చాలా గట్టిగా ఉండేది. అలాగే ఇక్కడ పండితురాలు పీఠం పెట్టినప్పుడు కూడా కార్యక్రమాలు జరిగాయి. సూర్యనారాయణ గారి పరిచయం నాకు ప్రత్యక్షంగానే ఉన్నాయి. పేరు గంటనే కాదు, ఆయనతో నేను మాట్లాడాను. మా ఇంటికి ఆయన వచ్చారు. ఆయన సభల్లో పాల్పంచుకున్నాను. ఆయన కాళిదాస కాళేశ్వరం గ్రంథావిష్కరణ కూడా నేను కార్యక్రమంలో నేనే అప్పుడు చేసి ఉన్నాను. ఆయనతో దగ్గర సంబంధం ఉంది. ఆయన చేసినటువంటి హైతర ధర్మాలు ఆ ఉపదేశాలన్నింటినీ కూడా వాళ్ళు అనేక రకాల మా సందర్భంలో వాళ్ళు మాట్లాడడం, నేను ఆయన గురించి తెలుసుకోవడం కొన్ని జరిగేది. వారి మీద ఈ సంస్కృత సభ్యమానం జరగడం కూడా చాలా సంతోషకరమైన విషయం. నాలో పాల్పంచుకోవడం నాకు భాగ్యంగా నేను భావిస్తాను. ఒకటి మునికంఠం కావడమే విశేషం. అందులో సూర్యనారాయణ స్మారక సభ్యమానం జరుగుతుంది అనేది మరీ విశేషం. దానిలో కూడా ఏదో సభ వారి స్మారకంగా ఎక్కడ చూశారు, ఆయన ఏదో కాళిదాస కవిత్వం మీద ప్రసంగం చేశారు, దాని గురించి మాట్లాడాము అనేది అదొక రకం. అది తప్పే కాదు, తప్పుది కాదు. కానీ అన్నిటికంటే సర్వోత్కృష్టమైన సభ ఈ ఋగ్వేద వార్షిక సభ, ఆశ్రాయ మహర్షి ఋగ్వేద శాస్త్ర సేవా ట్రస్ట్ తరఫున చేసేటువంటి ఈ ఋగ్వేద కార్యక్రమం ఇది గత 7 సంవత్సరాలుగా చేస్తూ ఇప్పుడు 8వ సంవత్సరంలో అడుగుపెట్టామని చెప్పారు కార్యకర్తలు. మన గంటి సుబ్రహ్మణ్య గణపతి గారి నేతృత్వంలో పెద్దవాళ్ళందరూ ఉన్నారు మనకి. అలాంటి వాళ్ళందరూ సహకారంతో సుమారు 7 సంవత్సరాలు దాటి 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దీనికి శంకరయ్య సరస్వతి స్వామి వారి దివ్యమైనటువంటి ఆశీర్పూర్వకమైన మార్గదర్శనం. మరి ఇలా చేస్తే బాగుంటుంది అని అది శుభాగ్యంగా భావించాలి. మనం ఆ గవర్నమెంట్ వచ్చిందల్లా మనం అది ఆజ్ఞగా స్వీకరించి తప్పనిసరిగా చేయాల్సిందే అనేటువంటి భావంతో మనందరూ ఉండాలి. ఆయన ఋగ్వేద పండితులు, పైగా కంచిపీఠం ఋగ్వేద పీఠం. ఋగ్వేదానికి ప్రాచుర్యం కల్పించాలి అనేటువంటి మంచి ఆలోచన వాళ్ళు చెబితే వాళ్ళు వెంటనే అన్ని పుచ్చుకుని మన గోదావరి సుబ్బారావు గారు, శ్రీనివాస గారు, ఇతర గ్రామం ప్రముఖులు పెద్దలందరూ తప్పకుండా ఇది చేద్దామని కార్యక్రమంలో తీసుకొచ్చారు. శ్రేయాంశి బహువిజ్ఞాని అని చాలా ప్రయత్నసాధ్యమైన పని. ఏదో ఒక రోజు కార్యక్రమం చేయడం వేరు, ఇద్దరు ముగ్గురు పిలుచుకొని కార్యక్రమం చేయడం వేరు. కానీ సంఖ్య పెరుగుతోంది, రోజులు పెరుగుతున్నాయి. రోజులను బట్టి కాలమానాన్ని బట్టి ఖర్చులు పెరుగుతున్నాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది చాలా ఈ రోజుల్లో పరీక్షే. కానీ గురువు గారి అనుగ్రహ ఆశీస్సులు ఉన్నప్పుడు ఏమీ అసాధ్యం కాదు, ఇది అవుతుంది అనే దానికి నిదర్శనంగా ఈ 7 సంవత్సరాలు పూర్తి చేసి 8వ సంవత్సరం దినదినాభివృద్ధిగా మొదట్లో 10 మంది, ఇవాళ 60-70 మంది వరకు విద్వాంసులు వచ్చారు, పారాయణ చేస్తున్నారు. మొదట్లో పారాయణం అనేది ఏదో విభజ్య, మీరు కొన్ని అష్టకాలు మీరు చెప్పండి, కొన్ని అష్టకాలు మేము చెప్తాము, మొత్తం మీద అయింది అనిద్దాం అనే రకంగా నడిచిన పారాయణ. అది తప్పని కాదు, కానీ అన్ని మంత్రాలు అందరూ ఏకముఖంగా ఒకే స్వరంలో ఏకకంఠంతో చెప్తే ఇప్పుడు ఇంచుమించులో 60-70 వేల పారాయణలు చేసే ఫలితం వస్తుంది. అంచేత ఎక్కువమంది సంపూర్ణంగా పారాయణం చేస్తే లోకక్షేమం దేశక్షేమం కలుగుతుంది కనుక అది స్వాముల వారి యొక్క మార్గదర్శనం. లేదా అందరూ కలిసి ఓ పారాయణం పూర్తి చేసేయారు అనడానికి, అందరూ కలిసి మొత్తం సంపూర్ణమైనటువంటి వేద పారాయణం అందరూ చేశారు అనడానికి చాలా విశేషంగా ఉంటుంది కదా. ఓ స్తోత్ర నామంతో మనం అమ్మవారికి పూజ చేస్తాం, అవే నామాలు తిరిగేస్తాం, మళ్ళీ వాళ్ళేస్తాం, మళ్ళీ సహస్రనామ స్తోత్రం చేసామనుకోండి. ఇప్పుడు లలిత రహస్యమో శివ సహస్రమో ఏదో పెడతాం, ఒక సహస్రనామ పూజ చేస్తాం. కానీ లక్షపతి పూజ అంటే ఏం చేస్తారు, మళ్ళీ దీంట్లో 10 సార్లు చదువుతారు. ఓ 10 మంది కూర్చుని 10 సార్లు చదివితే లక్షపతి పూజ అయిందనుకో. లక్షనామాలు అయ్యాయా అంటే లెక్కటమే 1000 × 10 అలా కాకుండా 1,00,000 మంది కూర్చుని అందరూ సర్వనామం ఉచ్చరించి చేస్తే విశేషంగా ఉంటుంది. అది కూడా గమనించుకోవాలి మనం. మా నాన్నగారు ఏదైనా ఒక అభిషేకం చేయాలి అంటే ఒక ఏకాదశి వారం అభిషేకం చేద్దాం అనుకుంటాం, 11 నామకాలు చెప్పాలి అని అంటే ఎవరో ఒకరు 11 సార్లు చెప్తే ఆయన సంతోషించారు. లేదా 11 మంది అక్కడ కూర్చొని వాళ్ళు మొదలెడితే వీడు సగం మింగేసి ఓ అనుభవం వాళ్ళు చెప్పి ఇంకో అనుభవం చెప్పడం మనకడం కాదు, ఏమయ్యా ఒకటం కూడా అవ్వలేదు కదా.
ఎవరు పూర్తిగా చెప్పలేదు, ఒక్క నమ్మకం కూడా పూర్తి అవ్వలేదు, ఒక నమ్మకాలు చెప్పేవాళ్ళు అలా కుదరదు. ఖచ్చితంగా ఇది స్త్రీగా ఒక అక్షరం కూడా పోకుండా మొత్తం అంతా ఉచ్చరిస్తేనే అప్పుడు పూర్తిగా పారాయణ వస్తుంది. అలా కాకుండా సగం చేసి ఒకడు ఒక్కసారి అని చెప్పి ఇంకోసారి అని చెప్పి అంటే అది సరైన పద్ధతి కాదు. అంటే అలాంటి లోపాలు ఏమీ లేకుండా అందరూ ముఖ్యంగా వయస్సులో పిల్లవాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్దలు మార్గదర్శకంగా ఉంటూ ఈ పారాయణ చేయడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. మనకి 70-80 ఏళ్ళ వాళ్ళు ఏదో పారాయణ చేశారు అంటే ఆయన అనుకుంటాడండి, ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చేదంతా ఎన్నో అనుకుంటాడు, ఏ పారాయణ చేస్తాడో అని మనకు అపోహ అభిమానం వస్తుంది. అలాగే చిన్నపిల్లలందరూ పారాయణ చేస్తే ఇంకో 60-70 ఏళ్ళ వరకు మనకు లోటు లేదు, ఈ విద్య హాయిగా వృత్తిపోతుంది, ఈ సంప్రదాయానికి లోపం రాదు అనేటువంటి ఒక ధైర్యం మనసులో వస్తుంది. అంటే పిల్లలందరికీ ఈ వేదములు దృష్టి కలగాలి, ఆ వేద పారాయణ కూడా చక్కగా చేయడాన్ని నేర్చుకోవాలి. ఏదో అనిపించడం కాదు, దాంట్లో వేద పారాయణ చేస్తే వచ్చే లాభాలు ఏంటి, వేద పారాయణ ఎంత శ్రద్ధగా చేయాలి అవన్నీ కూడా తెలుసుకోవాలి పిల్లలందరూ. వేదం చదువుకోవడం అంటే ఏమిటి అంటే ఏదో గురువు గారి దగ్గర సత్యం చెప్పుకున్నాం, పూర్తయింది, ఆ పట్టా వచ్చింది, ఇంకా అయితే అయిపోయింది వేదం మనకి, దీంతో మనకి సమాజం ఎలా చేయండి పూర్తి అయిపోయింది అనే భావం ఉండకూడదు. అది మనకి వచ్చే వరకు ఫలించాలి, వచ్చే వరకు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది వారి పూర్వకాలం వచ్చే స్వాధీనం అయ్యే వరకు లేదా చేయడం చేయాలి. అది మళ్ళీ మర్చిపోకుండా నిరంతరం ధారణ చేయాలి. ధారణ చేయడానికి నిరంతరం పారాయణ చేస్తేనే ధారణలో ఉంటుంది, లేకపోతే ఉండదు. ఒక 15 రోజుల పాటు దాన్ని చూడడం మర్చిపోతే అది మళ్ళీ దూరం అయిపోతుంది. మా గురువుగారు బ్రహ్మశ్రీ గారి గుర్తులు వేదశాస్త్ర భూషణం కంచి ఆస్థాన విద్వాంసులు కూడా సుబ్రహ్మణ్య గారు పరమాచార్య వారికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు. మంచి పరమాచార్య వారికి వారి మీద అపారమైన అనుగ్రహం ఉండేది. ఆయన శంకరాచార్య స్వామి గారు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాల మీద భాష్య ప్రదీపికాన్ని వ్యాఖ్యానం చేశారు. అది పరమాచార్య వారికి సమర్పించారు. సమర్పించి నమస్కారం చేస్తే ఏం కావాలి శాస్త్రంలో అడిగారు. అంటే మరి దేవుడికి ఇస్తారా ఏంటి అని అంటే ఈ 2 పాదాలు నా శిరస్సు పెట్టండి, ఈ జన్మగారు సాధిస్తున్నాను చాలా ఇష్టమైన కోరుకోలేదండి అన్నారు ఆయన స్వామి పరమాచార్య. అయినా సరే మీరు చేసిన పనికి నాకు సంతోషం. అదే తర్వాత దేవేంద్ర స్వామి వారి సమయంలో సోమైన గ్రహాలలో ఉండేవారైనా ఇక్కడి నుంచి కాంచీపురం తీసుకెళ్ళారు. కాంచీపురంలో శాస్త్ర పాఠశాలను పెట్టారు. ఇల్లు తీసుకున్నారు వర్షం తరపునే. ఆ ఇంట్లో మీరు వసతి భోజనం సదుపాయం కల్పించారు ఉన్నారు. ఆయనకి ఆ రోజుల్లో 5,000-6,000 నిర్వహించేవారు. ఒకరోజు గురువు గారు మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి మా మనవరాలు వివాహం కూడా అయిపోయిందండి, ఇంత జీతం అక్కర్లేదు, నేను 40 ఇద్దరే ఉన్నాం కనుక 2,000 3,000 జీతం ఇస్తే సరిపోతుంది, ఈ 5,000 అక్కర్లేదు, మళ్ళీ నుంచి నాకు 3,000 ఇవ్వండి అని చెప్పారు స్వామివారు. ఇవన్నీ ఎందుకు చెప్పినానంటే అర్థార్థనే ప్రధానంగా పెట్టుకుంటే అచేతం పుట్టుపడిపోతుంది. చదువు కోసం చదువుకోవాలి తప్ప డబ్బు కోసం కాదు. డబ్బు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో డబ్బు సంపాదించినా అది మనకి అభివృద్ధికి కారణమవుతుంది అని నమ్మకం లేదు, పెరుగుతుంది. మొదకాలం పాపే శరీరం బలంగా వాస్తే అదొకటి, కానీ బలంగా వాస్తే అది పనికి రాదంటే అలాగా అపమార్గాల్లో అనేక రకమైనటువంటి అవినీతి మార్గాల్లో డబ్బు సంపాదించిన డబ్బు మిగులుతుంది, కానీ ఆ డబ్బు వల్ల మనకి సుఖం, సంతోషం, ఆనందం ఏమి రావు. వైదికమైనటువంటి మార్గంలో మన జీవితం మనకి ఎలా ఉండాలని వ్యత్యాసాలు చెప్పాయో, మనుషులు మనకి ఏ మార్గం చెప్పారో ఆ రకమైన మార్గంలో మనం జీవనయాత్ర చేస్తూ ఉంటే దాంట్లో వచ్చిన కృషి పురోగతమైనా సరే దాంతో సంతోషించాలి, దాంట్లోనే దీంతో ఆనందాన్ని అనుభవించాలి. మన కర్తవ్యాన్ని మనం వదలకూడదు, ఇది దృష్టి పెట్టుకోవాలి. బ్రాహ్మడికి కర్తవ్యం ఏంటి, వాడు ఏం చేయాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎంతవరకు ద్రవ్యాన్ని కాంక్షించాలి, ఆ తర్వాత మన విధానంలో జీవనంలో దేనికి ఎక్కువ కర్తవ్యం వేయాలి అనేది ఆలోచించుకోవాలి. నిరుక్తకారుడు వ్యాస మహర్షి మాట్లాడతారు, విద్యాహవై బ్రాహ్మణమా యదామా గోపాయమా సేవధిష్టే నమస్మి అసూయకాయాజనే యదాయనమాభూ 50 వీర్యవతి యథాశ్యామని నిరుక్తంలో ఈ మంత్రాన్ని నిర్వహించారు. 50 వీర్యవతి 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 50 వీర్యవతి
ఏ వేద శాఖలో ఉంది అని వాళ్ళు చెప్పలేదు మహర్షి. దాని అర్థం ఏమిటి అంటే విద్యాహవై బ్రాహ్మణం ఆయగామ. విద్య అనేది బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చింది. విద్యను రిసర్చ్ చేసుకుంటా, విద్యకి నాలుగు చేతులు ఉన్నాయా, విద్య చదువుతుందా అని ప్రశ్నలు అన్నీ వస్తాయి కదా. విద్య రావడం ఏంటంటే అని అంటే విద్యాభిమాని దేవత అని అర్థం. విద్యాశబ్దానికి విద్యాభిమాని అయిన దేవత బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా చెప్తోంది. ఏమని అంటే గోపాయ మా, మా అనేది మా అంటే నన్ను, గోపాయ రక్షించు, విద్యని రక్షించు. రక్షిస్తే నాకేంటి ప్రయోజనం అని అడుగుతావేమో. సేవ చేస్తే అహమస్మి, నీకు నేను నాకు నిధి లాంటి దాన్ని, నన్ను నువ్వు రక్షించు, నీకు నేనే నిధిని, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నేనేం కామయతే కామం దత్తం ఏదైనా సాధయేత. ఏ కోరికైనా సరే వేద తీర్చుకోవచ్చు. నీకు ఒక గొప్ప నిధి, అమూల్యమైనటువంటి దాని రత్నరాశులు ఉన్నటువంటి నిధి మనకి దొరికితే మనం ఎంత ఆనందిస్తాం. అలాగా ఈ విద్య నీకు స్వాధీనం అవుతున్నాను, నన్ను నువ్వు సేవించు, నన్ను రక్షించు, నీకు నేను నిధిలాగా అవుతాను. అంతే మంత్రానికి మొదటి పాదానికి అర్థం అది. విద్యాహవై బ్రాహ్మణ మాయగామ గోపాయ వా సేవతి స్నేహమస్మి. తర్వాత రెండో లైన్లో ఏం చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి పని పడితే అలాంటి పని చెప్పేదు. చదువుకున్న చదువు వీర్యవంతంగా ఉండాలి అంటే అసూయకాయ అనుజడే అయతాయ నమా గురుయా. అసూయాగ్రస్తులు, రుజు ప్రవర్తన లేనివాడు, వినయ విధేయత లేనివాడు, అలాంటి వాడికి మనకు చెప్పద్దు. అలా చెప్తే ఏమవుతుంది అంటే మీకు విద్య వీర్యవంతంగా ఉండాలి, ఆ విద్యకి బలం ఎక్కువ. అలా కాకుండా గురు శిష్య పరంపర చాలా మంచి శాస్త్రీయమైన మార్గంలో ఉండే గురువులు సరి అయినటువంటి శిష్యులకి ఆచారంతో కూడిన విద్యా విధానంలో అధ్యాపనం చేస్తే ఆ అధ్యాపనం చేసినటువంటి ఆ విద్య గురువులకి శిష్యులకి కూడా గొప్ప లాభాన్ని ప్రయోజనాలని చేకూరుస్తుంది. అంచేత రుజు ప్రవర్తన ఉండాలి. పిల్లలందరూ ఉన్నారు కనుక మాట్లాడుతున్నాను నేను. అధ్యాపనం చేసేటువంటి వాళ్ళకి గురువులకి మీ మీద అనుగ్రహం కలగాలన్నా, వారు చెప్పినటువంటి విద్య మీకు ఫలించాలన్నా మీలో ఉండవలసిన క్వాలిటీస్ ముందు ఏంటి అంటే ముందు అసూయ ఉండకూడదు, రుజు ప్రవర్తన ఉండాలి. రుజు ప్రవర్తన అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటాం ఇంగ్లీష్లో. ముక్కుకు సూటిగా ఉండడం, నిజాయితీగా ఉండడం తెలుగులో అంటూ ఉంటారు కదా. నిజాయితీగా ఉండడం అంటే ఏంటి అంటే మనస్సులో ఏం ఆలోచిస్తున్నామో అదే నోటితో పలకాలి, ఏది చెప్తున్నామో అదే చేయాలి. ఆలోచించేది వేరు, చెప్పేది వేరు, చేసేది వేరు అంటే అది వంకర స్వభావం, కుటిల స్వభావం అంటారు. అలా కుటిల స్వభావం ఉండకూడదు, రుజు ప్రవర్తన ఉండాలి. శిష్యుడికి గురువుల పట్ల విధేయత ఉండాలి, వినయం చూపించాలి, క్రమశిక్షణతో ఉండాలి, రుజు ప్రవర్తన ఉండాలి. గురువు గారు ఏం చెప్తే అదే చేయాలి అనే రకమైనటువంటి ముందు లక్షణాలు వాటిని అలవాటు చేసుకోవాలి అని ఉంటుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళకి మంచి ఫలాన్ని చేకూరుస్తుంది, వీర్యవంతం అవుతుంది. దాన్ని ఉపదేశం చేసిన గురువులు కూడా కృతార్థులు అవుతారు. సంప్రదాయం వృత్తి పొందాలి. ఏంటంటే చెప్తే మనకి ఏం లాభం అని అనుకుంటారు. మనకి మన స్వార్థ యాజ్ఞికాలను వాటిలోనూ ఆశీర్వదం చేస్తూ ఉంటారు. ఒకసారి అగ్నిరాయుష్మాన్ వనస్పతి విరాయుష్మాన్ అందరూ చెప్తారు. అగ్నికి ఆయుర్దాయం ఎంతవరకు అని అంటే దానిలో కత్తి చేసినంత కాలం పెరుగుతుంది. దానికి జీవితం ఆయుర్దాయం పెరగాలి అంటే మంట అయిపోయే రేపు గోలుబంటలు వస్తాయి. గోలుబంటకి అది ఎంతకాలం ఉంటుంది అంటే దానిలో కత్తిలు వేసినంత కాలం ఉంటుంది. ఇవి లేకపోతే అయిపోతే అది మొత్తం శాంతమైపోతుంది. దాని ఆయుర్దాయం పెరగడానికి దాని కత్తిలు ఉన్నంత కాలం ఎలా ఆయుర్దాయం ఉందో అదే రకంగా కొన్ని విషయాలను చెప్పి బ్రహ్మాయుష్ తత్ర ననీయాయుష్ వేదానికి ఆయుర్దాయం అంటే ఎప్పుడు వేదాలను చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నంత కాలం వేదం సజీవం. చదివేవాడు చనిపోతే ఆ బ్రహ్మకు వేదానికి కూడా ఆయుర్దాయం చెల్లిపోయింది. ఇవాళ కాలం ఎలా ఉంది అంటే వేదానికి నూట చెల్లిపోయేవో అనే పరిస్థితి వచ్చేటువంటి దుష్కలి దాపరించింది బాగా. ఈ కలి ప్రభావం వల్ల స్వధర్మ సమనుష్ఠాన వైకల్య పరిపూర్ణయే అని లలితా రహస్య ఉత్తర భాగంలో ఉంది. స్వధర్మానుష్ఠానం తగ్గిపోతుంది, దానివల్ల వైకల్యం ఏర్పడుతుంది. దాన్ని భక్తి చేయాలి అంటే ఏం చేయాలి అంటే దేవుడి మీద భక్తి ఉండాలి, భగవద్ ఉపాసన చేయాలి, భగవంతుడిని పూజించాలి, భగవంతుడి యొక్క ఆజ్ఞారూపమైన వేదశాస్త్రాన్ని మనం నిరంతరం అధ్యయనం చేయాలి, అధ్యాపన చేయాలి. ఇవి చేసినప్పుడే మనకి శ్రేయస్సు కలుగుతుంది. అంతేత మనందరికీ ముందు కావాల్సిన మాట ఏంటి అంటే
మంచి క్వాలిటీస్, సద్గుణ సంపద ఉండాలి. సద్గుణ సంపద అంటే కాలం సకాలంలో ఉపలయం అయి ఉండాలి. అందులో విశేషంగా ఇప్పుడు ఋగ్వేద సభ కనుక స్వాములు వారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి విశాఖపట్నంలో ఉన్నప్పుడు అక్కడ వచ్చారు వాళ్ళు ఏదో వర్షగా చెప్పుకుని ఐదు చతుస్సాగలేదు, న్యాయంగా చతుస్సాగలేదు నాకంతా లేదు స్వాముల వారు. ఒకసారి ఈ సందర్భం విశాఖపట్నం నుండే వచ్చింది మాకు. అందరూ వచ్చి చతుస్సాగం అభివాడి అంటే ఏమో ఈ వారంతారు స్వాముల వారి దగ్గరికి వచ్చి 24 రోజులు నమస్కారం చేయాలి తప్ప ఈ ప్రభావం మాకెందుకంటే ఎందుకు ఉండకూడదు అని అంటే ఎవరు నమస్కారం చేసినప్పుడు తిరిగి ప్రత్యభివాదం చేసేటువంటి అర్హత ఉంటుందో వారికి మాత్రమే ప్రవణలు చెప్పి నమస్కారం చేయాలి. వాళ్ళు ఎన్నికలు లేని వాళ్ళు సమసంగ పరిచయాన్ని లేని వాళ్ళు నారాయణ అంటారే తప్ప నీకు మళ్ళీ ఆయుష్ దర్శనంలో లేకపోతే ఆయుష్ మృతం చేసి ఇలాంటివి చెప్పరు. అందుకే వారి దగ్గర గోత్రంలో చెప్పవలసిన అవసరం లేదు. నమస్కారం చేయాలి, సాష్టాంగం చేయాలి. అంతేకాదు ఈ గోత్రంలో ఉండాలి అక్కడ. అది పతంజలి భాష్యంలో స్పష్టంగా రాశారు. ప్రత్యభివాది అసూరే, ప్రత్యభివాది అసూరే రామును ఏ అద్భుతం వెలుగు కారణం చేసి విక్రోష శ్రీష్ఠుడు అయం అహం పదే నేను ఫలానా. అది వాళ్ళకు కూడా మోడర్న్ టెక్నాలజీకి బాగా అలవాటు పడింది. అయం సో అదే అయమహం పదే. అయమహం అంటే నేను ఫలానా వాడిని అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారు. స్వీయ పరిచయం తప్ప నమస్కారం అనే మాట లేదు. ఎవరు నమస్కారం చేస్తే వాడు ప్రతి నమస్కారం చేసే అర్హత ఉంటే వాడికి నమస్కారం. అలా కాకుండా ఉండక్కర్లేదు. నేను ఫలానా వాడిని అని తన యొక్క పరిచయాన్ని చెప్పుకోవడం పడితే తప్ప లేకపోతే వేరే వాళ్ళు శృతి వాక్యాలు కనిపిస్తూ చేస్తూ ఉంటారు. ఆ భాగంలో మనం నమస్కరించాలి అని అంటే వారు నమస్కరించిన తర్వాత ప్రత్యభివాదం చేసేటువంటి అర్హతను సంపాదించుకోవాలి. అంటే ఇవాళ మనం చదువుకునే విద్యార్థులు అందరూ 10 మంది చేత గౌరవం పొందాలన్నా, 10 మందికి మనం నమస్కారం చేయాలన్నా మీరు తిరిగి ప్రత్యభివాదం ఎలా చేయాలి అనే విషయం కూడా తెలియాలి. అలా కాకుండా నమస్కారం చేసి ఏం చేయాలని దిక్కు చూస్తూ కూర్చుంటే అది ఎవరు నమస్కారం చేస్తారు? అంతేత అందరూ మనకి నమస్కారం చేయాలి అంటే మనకి ఆ స్థాయి పెరగాలి. నమస్కారం చేసిన తర్వాత మనం ఎలా తిరిగి వాటిని ఆశీర్వదం చేయాలి, వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరాలి, ఇవన్నీ కూడా తెలియాలి. నిజంగా మొట్టమొదటిలో సకాలంలో ఉపనయనం చేయడం ఒక భాగం. ఇందాక ప్రస్తావన వచ్చాను. విశాఖపట్నంలో జయేంద్ర స్వామి వారి దగ్గరికి వ్యాఖ్యానంలో వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఏదో గోత్రాలు ప్రభుత్వం చెప్తూ ఉంటే, బాబు మీ గోత్రం ఏ శాఖ? రైతులు ఏ శాఖ? నేను చదివేది వేతలు ఏంటి అంటే 2000 చదివానండి. ఏమయ్యా మీ స్వశాఖ మానే స్త్రీలోకి ఎందుకు వచ్చారు అని అడిగారు స్వామి. మీ శాఖని కొద్దిగా స్వశాఖాన్ని చేయకుండా అదర్ వేదం చదువుకున్నానండి, ఈ వేదం చదువుకున్నానండి అంటే వీటిని తప్పు చేయడం కాదు. ముందు మీ శాఖను కూడా ఉపదేశం పొందండి, తర్వాత ఈ శాఖాధ్యయనం చేయండి అని ఆదేశం ఇచ్చేస్తారు. తదనుగుణంగా అక్కడ ఉండేటువంటి వేద పండితులందరూ వాళ్ళ స్వశాఖంలో కూడా ఒకసారి ఉపదేశం పొంది గురువు గారి ఆజ్ఞను పరిపాలించారు. అది కూడా నాకు తెలుసు. కొంతమంది ఇతర శాఖలు అధ్యయనం చేసి పండితులైన వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ గురువు గారు ఇలా అన్నారు కాబట్టి మా వేద శాఖని కూడా మేము ఉపదేశం పొందుతాము అనే ఆలోచన. అంటే ముందు స్వశాఖాధ్యయనం అని ప్రధానం. దానిలో ఈ ముంగండలో ఋగ్వేద శాఖకి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే చాలామంది ఋగ్శాఖీయులు ఉన్నారు. ఇక్కడ ఋగ్వేద శాఖకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎక్కువ ఉండటం, ఆ శాఖకి ప్రాచుర్యం కల్పించడం, కంచిపీఠం కూడా ఋగ్వేద పీఠం అవ్వడం, దానిలో అనుచానంగా ఉండేటువంటి విద్వాంసులు ఆ పీఠాధిపతులు అందరూ కూడా ఋగ్వేద అధ్యయన సంబంధంలో ఇవ్వడం, ఇదంతా కూడా విశేషం. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఋగ్వేదానికి సంబంధించినటువంటి పరిషత్తులు నడవాలి. పూర్తిగా దీనికి సంపూర్ణమైన ఋగ్శాఖ పారాయణం పూర్తిగా జరగాలి. దీనిలో భాగాలు కాకుండా సంపూర్ణమైనటువంటి ఋగ్వేద సంహిత అంతా పారాయణం జరగాలి అనేది ఆయన ఆశీస్సులు, మనందరి కోరిక కూడా. అది చాలా సంతోషంగా జరుగుతుంది. చాలా ఆనందం. మన ఇప్పటికే 4 భాగాలు అయింది, ఇప్పుడు 22లో పూర్తవుతుంది అని చెప్పారు. చాలా సంతోషం. గురుగారు కూడా తర్క వేదాంతాల్లో అపారమైన పండితుడు. ఋగ్వేదాన్ని బాగా చదువుతున్నటువంటి వ్యక్తి. ఋగ్వేద భాష్యానికి పరీక్షాధికారులు ప్రతి సంస్థానంలో. ఆయన కూడా నిరంతరం ఋగ్వేద సంహిత పారాయణం చేసేవారు బ్రహ్మయజ్ఞంలో. అదే కాక ఋగ్వేదీయ బ్రహ్మకర్మ సముచ్చయం అనే ఒక పుస్తకం, నిత్యకర్మాష్టకం అనే పుస్తకం ఎప్పుడు పక్కన పెట్టేవారు. కారణం ఏంటి అంటే మన అనుష్ఠానంలో ఏవైనా సందేహాలు వస్తే
శిక్షాకీయులు ఏం చేయాలి, దానికి పుస్తకం ప్రమాణంగా తీసుకుని ఇలా చేయమని ఉందండి అని. నిత్యకర్మ అనుష్ఠానం నిత్యం ప్రతిరోజు చేయాల్సిన పనులే కానీ దానికి అన్నిటికీ సంబంధించి 8 పనులు చూపించి దానిలో పుస్తకం ఎలా చేయాలి, దాని విధి విధానాలు అదొక పుస్తకం. అలాగే ఎప్పుడైతే బ్రహ్మకర్మ సముచ్చయం అనే పుస్తకం అది ఎక్కడ పెట్టుకునేవారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మీరందరూ శాఖ అధ్యయనం చేశారు, పారాయణ చేశారు, సంతోషమే. రేపు ఏదైనా రెండు రోజుల్లో ఏదైనా కార్యక్రమం చేయాలి, ఎలా చేయాలి అంటే ఏమో మాకేం తెలుసండి అంటే